డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేస్తున్నారో 2025 కావచ్చు, 24, 23 ఆర్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఎవరైతే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారో, సో మెయిన్గా ఎవరైతే ఈ జెండర్ సెన్సిటైజేషన్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ 2 ఎగ్జామ్స్ మనకు కామన్గా ఉంటాయి బీఏ, బీకామ్, బీఎస్సీ వాళ్ళకు. సో ఆ 2 సబ్జెక్ట్స్ తెలుగు మీడియంలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ పీడిఎఫ్ అయితే చేయడం జరిగిందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒక పీడిఎఫ్ 50 రూపీస్ అయితే ఉంటుంది. సో ఎవరైతే వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైతే లాస్ట్ 1 వీక్లో చదువుకోవాలి, 2-3 డేస్ ముందు చదువుకోవాలి, సో మాకు టైం లేదు, మాకు షార్ట్ అండ్ స్వీట్గా క్వశ్చన్ టు ఆన్సర్ కావాలి అండ్ సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో కావాలనుకున్న వాళ్ళు మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ప్రతి యూనిట్లో ఆల్రెడీ రిపీటెడ్ అయిన క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఈ పీడిఎఫ్స్లో అయితే ఉంటాయి. 90% ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ పీడిఎఫ్స్ నుంచే వస్తాయి. సో రిపీటెడ్గా కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సింప్లిఫైడ్గా అంటే మనం క్వశ్చన్ వస్తే ఏం రాయాలి, ఏం చదవాలి, సో కంప్లీట్గా టెక్స్ట్ బుక్లో ఉన్నది కాకుండా సింప్లిఫైడ్గా అయితే ఈ పీడిఎఫ్స్లో ఉంటుంది. ఆ పీడిఎఫ్స్ ఎట్లుంటాయి కూడా నేను ఇదే వీడియోలో డిస్కస్ చేస్తాను. సో చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్చేజ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్స్తో పాటు మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావచ్చు, వేరే సబ్జెక్ట్స్ కావచ్చు, మన వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ టెక్స్ట్ బుక్స్ ద్వారా చదివి రాసే వాళ్ళు టెక్స్ట్ బుక్స్ యూజ్ చేసుకోండి. అండ్ చాలామంది టెక్స్ట్ బుక్స్ కూడా రాలేదు, అలాంటి వాళ్ళు కావచ్చు, లైక్ వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, 1 or 2 డేస్లో చదివి పాస్ అయ్యే వాళ్ళు మాత్రమే మీరైతే తీసుకోండి. సో ఇప్పుడు ఈ పీడిఎఫ్స్ జనరల్ సెన్సిటైజేషన్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగు మీడియం స్టూడెంట్స్ మీరైతే ఈ వీడియోస్ చూడండి. అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఆల్రెడీ చేశాను, అలాంటి వాళ్ళు మీరు కూడా ఆ వెబ్సైట్ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 2 పీడిఎఫ్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓపెన్ డిగ్రీ, బీఏ, బీకామ్, బీఎస్సీ. సో మనకు ఫస్ట్ పీడిఎఫ్లో మనకు జెండర్ సెన్సిటైజేషన్కి సంబంధించింది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏ గ్రూప్ అయినా కానండి, జెండర్ సెన్సిటైజేషన్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, మీరు ఏ మీడియం అయినా కామన్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఆన్సర్స్ ఏ విధంగా రాశానో మీకు ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకు లింగ చారిత్రక సందర్భం, సో జెండర్ స్టీరియో టైపింగ్. సో మెయిన్గా ఇక్కడ అందులో ఆ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దాని యొక్క ఆన్సర్స్ డీటెయిల్ గా సింప్లిఫైడ్ ఆన్సర్స్ ఉంటాయి. సో కొన్ని తెలుగు పదాలు కూడా టఫ్ ఉంటాయి మనకు తెలుగు మీడియం వాళ్ళకు. సో దానికి సంబంధించిన తెలుగు మీడియం టఫ్ వర్డ్స్ కూడా కొద్దిగా సింప్లిఫైడ్ వర్డ్స్ గా మీరు ఓన్ గా రాసుకోవచ్చు. మీనింగ్ ఇంపార్టెంట్. మనకు క్వశ్చన్ ఏమి అడిగారు, లింగ స్టీరియో టైపింగ్ గురించి వివరించింది, దీని గురించి రాస్తే సరిపోతుంది. మనము యాజ్ ఇట్ ఈస్ టెక్స్ట్ బుక్ లో ఉన్నట్టుగా రాయాల్సిన అవసరం లేదు. ఆ క్వశ్చన్ కి మనకి ఏమర్థమైంది రిలవెంట్ గా రాస్తే సరిపోతుంది. అండ్ సింపుల్ తెలుగు లాంగ్వేజ్ లోనైతే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ పార్ట్ మనకు డెఫినేషన్ ఉంటది. డెఫినేషన్ ఇవ్వగానే మనకి ఇక్కడ ఉదాహరణలు, సో జెండర్ స్టీరియో టైపింగ్ ఉదాహరణలు ఏ విధంగా ఉంటాయి, సో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు ఎలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు, స్త్రీలకు ఎలా మనకు చిన్న చూపు చూడడం జరుగుతుంది, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లింగ స్టీరియో టైపింగ్ రకాలు కావచ్చు. సో షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటది. మనకు టెక్స్ట్ బుక్ లో చాలా పెద్దగా ఉంటది. కాకపోతే సమ్మరైజ్ చేసి సింపుల్ గా మనం ఎగ్జామ్ లో ఏం రాయాలి, ఏం గుర్తుపెట్టుకోవాలో అది మాత్రం ఉంటది పీడిఎఫ్ లో. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సెకండ్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లింగ సమానత్వం మరియు లింగ సమానత్వాన్ని వివరించండి. సో జెండర్ ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ. సో ఈక్వాలిటీకి డిఫరెన్స్ తెలుసుకున్నాం అనుకోండి, మనం ఈజీగా రాసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ గా ఎలా అంటే, మనం ఇప్పుడు మెట్రో స్టేషన్స్ కావచ్చు, మనకు బసెస్ కావచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉమెన్స్ కి కొన్ని సీట్స్ అనేటివి రిజర్వ్ అయి ఉంటాయి. అంటే అక్కడ జెంట్స్ కూర్చోరాదు. సో దాన్ని మనము ఈక్వాలిటీ అంటామా, ఈక్విటీ అంటామా, సో దాని గురించి రాయాలి. అండ్ మనకు 33% ఆఫ్ రిజర్వేషన్ ఇస్తారు. దాన్ని ఏమంటారు, ఈక్వాలిటీ అంటారా, ఈక్విటీ అంటారా, సో సమానత్వం అంటారా, అలాంటివి మనము డిఫరెన్స్ తో పాటు రాయాలి. సో ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చాను. సో మీరైతే చూసుకోవచ్చు. సో ప్రతి క్వశ్చన్ సింప్లిఫైడ్ తెలుగు వర్జన్ లో ఇదైతే రాయడం జరిగింది. సో అందుకే కొద్దిగా లేట్ అయింది. సో ఇలా ప్రతి యూనిట్ చూపిస్తానండి. ఇంకొక సెకండ్, థర్డ్ యూనిట్ చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉందండి, ఈ క్వశ్చన్. సాంఘీకరణ ఏజెంట్లు వివరించండి. సో మనకు ఏమేమి ఏజెంట్స్ ఉంటాయో మీరైతే ప్రతిదీ ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాని యొక్క డెఫినిషన్, సో డెఫినిషన్ తర్వాత అందులో ఏమేమి ఏజెంట్స్ ఉంటాయి. సో కుటుంబం. సో కుటుంబం గురించి కొద్దిగా చదవండి. సో కుటుంబ పాత్రలు ఎలా ఉంటాయి, భాష మరియు సంభాషణ కావచ్చు, బోధిస్తుంది విలువలు, సో నైతిక విలువలు కావచ్చు, ఇలాంటివి ఇస్తుంది.
సో, అలా మీరు కొన్ని కొన్ని పైన పైన చదువుకొని మెయిన్ హెడ్డింగ్స్ మన కుటుంబము, పాఠశాల గావచ్చు, స్కూలు, పీర్ గ్రూప్స్, కమ్యూనిటీ గావచ్చు. సో, ఇలాంటివి సింప్లిఫైడ్‌గా మనకైతే ఆన్సర్స్ అయితే రాయడం జరిగింది. సో దట్ ఎవరైతే వర్కింగ్ ఎంప్లాయీస్ గావచ్చు, పార్ట్ టైమ్‌గా చేసేవాళ్ళు గావచ్చు, కొద్దిగా 1 ఆర్ 2 డేస్‌లో పాస్ అయ్యే విధంగా అయితే ఉంటదిది. సో, ఇది మనకు తెలుగు మీడియం వాళ్ళకు జెండర్ స్టీరియోటైపింగ్ సబ్జెక్ట్. సో, లింగము మరియు పని. సో, దీంట్లో క్వెషన్ టు ఆన్సర్ నిర్వచనం గావచ్చు, లింగ పంపిణీ గావచ్చు. సో, ఇలా సింప్లిఫైడ్‌గా ఉంటది. సో, కార్మిక లింగ విభజన వివరించండి. సో, వీటి గురించి. సో, డీటెయిల్‌గా అయితే ఉంటది పీడీఎఫ్. ఇది మనకు జెండర్ స్టీరియోటైపింగ్ గురించి. సో, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ చూపిస్తాను. సో, వీటికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్చేజ్ చేసుకోవచ్చు. లేదంటే టెక్స్ట్ బుక్ చదువుకోండి. బెటర్ ఆప్షన్. సో, సింప్లిఫైడ్‌గా పాస్ అవ్వాలి, తొందరగా పాస్ అవ్వాలి, షార్ట్ అండ్ స్వీట్‌గా నార్మల్ తెలుగుతోనంటే ఈ పీడీఎఫ్ మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో, ఇదొచ్చేసి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ. సో, ఫస్ట్ పేపర్ మనకు జెండర్ సెన్సేషన్. దెన్ జెండర్ సెన్సేషన్ తర్వాత మళ్ళీ సెకండ్ పేపర్ వచ్చేసి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలా ఉందో ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా కామన్ అందరికి. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ క్వెషన్ ఉంది. యూనిట్ 1 వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి అంటే, ఫస్ట్ దీని యొక్క డెఫినిషన్స్ అండి. సో, డెఫినిషన్స్, నిర్వచనం, లక్షణాలేంది, సో, వాటి గురించి ప్రాముఖ్యతలు గావచ్చు అవి, లక్షణాలు. సో, ఇలా ప్రతీదీ హెడ్డింగ్ దాంట్లో ఏం రాయాలి డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ మాత్రమే ఉంటాయి. ఈ సెకండ్. సో, నెక్స్ట్ సో, సేమ్ మనకు ప్రతి యూనిట్ అండి. సో, ప్రతి యూనిట్‌లో మనకి ఇంపార్టెంట్ క్వెషన్స్ సింప్లిఫైడ్ వర్షన్ ఎలా రాయ ఎలా రాయాలో ఈ పీడీఎఫ్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, యూనిట్ 2 విశ్వం. సో, కొన్ని టర్మినాలజీస్ మనకు డిఫరెంట్ ఉంటాయి. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో, ఒకే పదంలో మనం తెలుగు 2 ఆర్ 3 వేస్‌గా రాసుకోవచ్చు. సో, అలా అని మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో, ఓన్‌గా రాసుకోవచ్చు. మీనింగ్ చేంజ్ అవ్వద్దు. క్వెషన్ మనకేమిస్తారో దాని రిలవెంట్ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. సో, ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ పీడీఎఫ్. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని సబ్జెక్ట్స్ కొన్ని యూనిట్స్ ఎలా ఉంటాయంటే ఈజీ ఉంటాయి. సో, యూనిట్ 3 చూడండి ఫిజిక్స్‌కి సంబంధించినయి. సెమీ కండక్టర్‌లు గావచ్చు, ట్రాన్సిస్టర్స్ గావచ్చు, మైక్రో చిప్స్ అంటే ఏంది? సో, వీటి గురించి ఈజీగా రాసుకోవచ్చు. సో, ఇప్పుడు సెమీ కండక్టర్ అంటే ఏంది? దాని యొక్క మీనింగ్, ఉదాహరణలు. సో, దాంట్లో కొన్ని రకాలేముంటాయి. సో, అలా కొన్ని నేర్చుకొని పోతే ఈజీగా పాస్ అవ్వచ్చు. సో, కొన్ని టఫ్ గాకుండా ఈజీ యూనిట్స్ మీకేమేమున్నాయో అవి సెర్చ్ చేసుకోవాలి. ఈ పీడీఎఫ్‌లో సెర్చ్ చేసుకొని హాఫ్ ఆఫ్ ద సిలబస్ చదువుకొని పోయినా మీరు మొత్తం ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. సో, మైక్రో ప్రాసెసర్‌లు మరియు కంప్యూటర్ గురించి వివరించండి. సో, మైక్రో ప్రాసెసర్ అంటే ఏంది? సో, ప్రధాన వివిధలు గావచ్చు, సో, భాగాలు గావచ్చు, సో, ఇంపార్టెన్స్ అవెక్కడ వాడతాం? సో, వాటి గురించి డీటెయిల్‌గా. సో, బ్యాటరీ అండి. సో, సెల్స్ మనకు బ్యాటరీస్ ఉంటాయి గదా! సో, బ్యాటరీ గురించి. కొన్ని యూనిట్స్ ఈజీగుంటాయి. అవి చదువుకొని ఎళ్ళిపోండి. టఫ్ యూనిట్స్ చదవడం కన్నా. సో, ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జెండర్ సెన్సేషన్ తెలుగు మీడియం పీడీఎఫ్ గూడా అప్‌డేట్ చేశాను. సో, మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న పీడీఎఫ్స్ లైక్ ఇవే గాకుండా ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ ఎట్లొస్తున్నాయి, అవి గూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు ఇంగ్లీష్‌కి సంబంధించినవి గూడా చేస్తాను. ఇంగ్లీష్ సబ్జెక్ట్. సో, కంప్లీట్‌గా 72 పేజెస్ ఉంటాయి. 72 అంటే మనకు ఇక్కడ 1/2 పేపర్ ఒస్తది గాబట్టి, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ టోటల్ 72 పేజెస్ అంటే మనకు 36 పేజెస్‌లో వచ్చేస్తది. సో, ఆ 36 పేజెస్‌లో గూడా 50% ఆఫ్ ఫస్ట్ చదవండి. టైమ్ ఉంటే మిగతాయి చదువుకోండి. నేనైతే అన్నీ ఒక 60% అయితే చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇంపార్టెంట్ క్వెషన్సే ఇచ్చాను కాబట్టి ఒక 60-70% చదువుకొని ఎళ్ళండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇందులో వచ్చేసి 60 సో, 60 పేజెస్ ఉంటాయి. కంప్లీట్‌గా 60 పేజెస్ ఉన్నాయి. అంటే ఒక 30 పేజెస్‌లో మనకైతే వచ్చేస్తాయి. సో, ఇందులో గూడా మనకు 70% ఆఫ్ క్వెషన్స్ మీరైతే అన్నీ చదవండి. టైమ్ ఉంటే మిగతాయి గూడా చదవడానికి ట్రై చేయండి. సో, మనకు పైన చదువుకుంటే సరిపోతదండి. పైన మెయిన్ హెడ్డింగ్స్ ఇప్పుడు ఏవైతే హెడ్డింగ్స్ ఉన్నాయో, ఈ హెడ్డింగ్స్ చదువుకొని దాని మీనింగ్ ఎట్లా రాయాలి ఓన్‌గా తెలుగులో సొంతంగా ఎట్లా రాసుకోవాలో
మనకు తెలిస్తే సరిపోతది. సో, మనం ఉన్నది ఉన్నట్టు రాయాల్సిన అవసరం లేదు. సో, మనం ఓన్‌గా రాయాలి. మీనింగ్ చేంజ్ అవ్వద్దు. మనం ఒక క్వెషన్ ఇస్తే దానికి రిలవెంట్‌గా రాస్తే సరిపోతది. సో, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జెండర్ స్టీరియోటైపింగ్ తెలుగు మీడియం పీడిఎఫ్స్ కూడా అప్‌డేట్ చేశాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ ద్వారా మీరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్చేజ్ చేసుకోండి. లేకపోతే టెక్స్ట్ బుక్స్ చదువుకోండి. అది బెటర్. కాకపోతే కొద్దిగా టెక్స్ట్ బుక్ చదవలేమనుకున్న వాళ్ళు ఇవైతే యూజ్‌ఫుల్ అవుతాయి. ఈజీగా పాస్ అవుతాయి. మంచి మార్క్స్ అయితే వస్తాయి. పాస్ అవ్వడమే కాదు, మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.